హాయ్ ఫ్రెండ్స్. గుడిలో ఆనంది చెప్పిన విషయాలు సూర్యతో చెప్పడానికి వస్తుంది జ్యోతి. ఎన్నిసార్లు వాయిదాలు అడుగుతారు? మీరు ఎవరూ రానవసరం లేదు, నేనే వెళ్తాను. వచ్చే వాయిదానే ఫైనల్ హియరింగ్ అని చెప్పండి. న్యాయ వ్యవస్థ అంటే ప్రతి ఒక్కరికి లోకువైపోయింది అని సూర్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏవండి, ఎక్కడికి వెళ్తున్నారు అని జ్యోతి అడుగుతుంది. ఒక కేస్ పని మీద రాజమండ్రికి వెళ్తున్నాను. రాజమండ్రేనా? మళ్ళీ ఎప్పుడు వస్తారు? వర్క్ ఫినిష్ అయిపోతే మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేస్తాను. నేను మీతో మాట్లాడాలండి. ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు. జ్యోతి, ఫ్లైట్కి టైం అవుతోంది. అయ్యో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సరే త్వరగా చెప్పు. ఇది నిజంగా సర్ప్రైజింగ్ గుడ్ న్యూస్ అండి. ఏంటది? జ్యోతిని ఫాలో అయ్యి చాటుగా వింటూ ఉంటుంది ఇందు. అది ఏమిటి అంటే, చాటుగా ఉన్న ఇందును చూసి ఇప్పుడు కుట్టి ఆనంది ఒకరే అని చిన్నత్తయ్య గారికి తెలిసింది అంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ముందు ఈయనకే చెప్పాలి. చెప్పు జ్యోతి. అది ఇక్కడ కాదు, లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నామని జ్యోతి అంటుంది. అప్పుడే సూర్యకి ఫోన్ వస్తుంది. నేను బయలుదేరుతున్నాను, అక్కడే ఉండండి అని ఫోన్ పెట్టేస్తాడు. సారీ జ్యోతి, టైం లేదు, మనం ఫోన్లో మాట్లాడుకున్నాం. అయ్యో, ఇది ఫోన్లో చెప్పేది కాదండి. అంతా ఫోన్లో చెప్పలేని మ్యాటర్ ఏంటో అని ఇందు అనుకుంటుంది. జ్యోతి, నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది, తర్వాత ఫోన్లో మాట్లాడుకుందాం అని సూర్య వెళ్ళిపోతాడు. నా మాటలకు మీకు అనుమానం వచ్చింది అని అర్థమైంది చిన్నత్తయ్య గారు. మీలాంటి వాళ్ళ నుంచి కుట్టిని కాపాడాలి. రేపు ఆయన వచ్చిన తర్వాత చెప్పేస్తాను. అప్పుడు ఆయన్ని డిసైడ్ చేస్తారు మిమ్మల్ని ఏం చేయాలో అని జ్యోతి అనుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.